అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎట్లెట్లా తారాస్థాయికి చేరుతూ ఉంటే ఎట్లెట్లా పైకి లేస్తూ ఉంటే ఈ బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు నిజంగా ఆ రకమైన కుట్రలు పన్నుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యూట్యూబర్లే కాదు, నిజంగా వీళ్ళందరితో అవుతుందని రేవంత్ రెడ్డి ఏకంగా కల్వకుంట్ల కుటుంబం నుంచి కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీని కథం పెట్టేందుకు, అలాగే బీసీ ఉద్యమాన్ని మొత్తం ఏది డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా రాకుండా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి కల్వకుంట్ల ఏది కవితతో ఆడిస్తున్న డ్రామాలో నిజంగా ఒక కీలు బొమ్మలాగా ఆడుతూ ఉన్నది కల్వకుంట్ల కవిత. మొన్న తీర్మార్ మల్లన్న చెప్పిండు మనకు. ఆ విషయాన్ని మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. నిన్న తీర్మార్ మల్లన్న వీనికి వాళ్ళ కల్వకుంట్ల కవిత అనుచరులతోని ఏది కొంతమంది చెంచాలతోని ప్రెస్ మీట్ పెట్టించే ప్రయత్నం చేసింది. కల్వకుంట్ల కవిత బీసీ కాదు, కల్వకుంట్ల కవితకును బీసీ ఉద్యమానికి సంబంధం లేదు, ఇది 100% నిజం, జగమెరిగిన సత్యం. కల్వకుంట్ల కవిత బీసీ ఏమన్నా అడ్డగోలుగా సంపాదించి ఒకసారి మల్లన్న చెప్పిన మాటలు వినే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా. బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఏ విధమైన కుట్రలు పడుతున్నారంటే ఇంత దారుణంగా ఒక విషం జిమ్ముతా ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రైట్, అన్ని అందరికి ఎరుకునే కానీ ఒకటి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకో. నీ ఇంటి పంచాది మీ వెలమోల ఇంట్లో వెలమ సంఘం ఉందిగా, ఆ సంఘంలో కూర్చొని మాట్లాడుకోదు. నీకు మాకే సంబంధము? నీ ఇంట్లో అగౌరవపరిచారు నన్ను తెలంగాణ మొత్తం నీ కోసం ఎందుకు పరితపించాలి? మా బీసీలకైతే నీకు సంబంధమే లేదు, నీకు మా బీసీలకు సంబంధం లేదు, అంతే. రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చుడు, ఆ స్క్రిప్ట్ అయినా సరిగా రాసేలా చెప్పుడు కూడా కరెక్ట్ గా పండించలేకపోయింది అక్కడ. రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ అది, రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అనేది అందరికి ఎరికే. ఇంకా ఇక్కడ మళ్ళా శశబీసలు ఎందుకు? ఆత్మగౌరవం, ఆత్మగౌరవమే కావచ్చు. మీ ఆత్మ మీ ఆయన గౌరవం, మాకేం సంబంధం? టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తూ నీ చేతులు కానీ భారత జాగృతి నీదే కదా, సొంతందే కదా. నువ్వేమైనా ఈమెది కాదు జాగృతి. 1990 ప్రాంతంలో ఖమ్మంలో పుట్టిన సంస్థ అది. ఈమె అది క్యాప్చర్ చేసింది. 1990లో ఖమ్మంలో జాగృతి అనేటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సాయం చేయడం కోసం మహిళలు రైతులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ జాగృతి. ఈమెది కాదు, ఈమెనే బతుకమ్మ పెట్టానే చెప్తా ఉంది కానీ ఈమెది కాదు. దుకాణం, ఆ దుకాణం వేరేది, ఆ దుకాణం కరెక్ట్. ఇక్కడ అమ్మ నువ్వు నిన్న ఏడ్చుకుంటా ఒలపోతలు పోస్తా ఉన్నావు కదా తల్లి, సరే ఒలపోతలు పోస్తా ఉన్నావు. నీ తెలంగాణ జాగృతిలోంచి తెలంగాణ పదాన్ని తీసేసి భారతాన్ని ఎందుకు పెట్టావు చెప్పు. అవును, నీ చేతిలో ఉండే కదా, చెప్పు ఎందుకు పెట్టావు? నీకు ఇష్టమే ఎక్కడ దాపరమైన హరిగా ఇష్టమే తెలంగాణ మీద పడి దోసుకుంది ఆమె అంటా ఉంది. ఆమె అన్న మాటనే ఈడ ఏది ఇక్కడ మనం బీకి కట్టలు కట్టామని అక్కడ పోతున్నామా అని చెప్పింది. ఇక్కడ వెహికల్ సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా తల్లి. సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా. మీ అయ్య లేకపోతే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే అసలు నువ్వు ఎవరు తల్లి? మధు యాష్కి గారిని అడిగితే చెప్పడా మీరేంది, మీ బతికేంది? ఇవాళ బాగా పైసలు అడ్డగోలుగా సంపాదించి వాళ్ళని వీళ్ళని ముంచి నీ కుటుంబం చేయంగా ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని సరిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది ఆడబిడ్డల వలపోతకు మీరు కారణమయ్యారు చెప్పురి. ఇలా రేవంత్ రెడ్డి గారు మెల్లగా నిన్ను దించి సామాజిక న్యాయం జరగాలి అమ్మా, నీకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కేసీఆర్ పిలిచి ఇచ్చినాడు. నేనే కదా వాళ్ళ ఇంటర్వ్యూ చేసింది, నేనే తెచ్చుకున్నా అని చెప్పలే. నేనే కదా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూ ఎట్లా V6 మళ్ళా V6 కు ఫోన్ చేసి మల్లన్నతో ఇంటర్వ్యూ చేయించని బతిలాడితే నేను చెయ్యను సార్ అంటే బలమీకి మా అంకమరావు సార్ తోలితే వచ్చిన తీన్మార్ న్యూస్ లో దానికి సంబంధించి తోలితే వచ్చిన. అప్పుడే నీ యాక్టింగ్ గమనించిన, ఏదో మేమే ఏదో బలమీటికి వచ్చినట్టుగా నువ్వు చేసి యాక్టింగ్ అప్పుడే గమనించిన. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన తీవ్ర మనోవేదనకు అసలు గురైతుంది నీ వల్లనే. ఇలా బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని రేవంత్ రెడ్డితో జతగట్టి రేవంత్ రెడ్డి బాణం లాగా నువ్వు బయటకు వచ్చి చేస్తా ఉన్నావు కదా దుకాణం. అందుకే పత్రికలలో అన్నిట్లలో ఎందుకు అన్ని అందరికి ఎరుకునే కానీ ఒకటి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకో. నీ ఇంటి పంచాది మీ రైట్ విన్నారా? ఇక్కడ కీలకంగా మనం చూసినాం, తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగినప్పుడు కూడా ఏ పోలీసు ఆయన కూడా స్పందించలే. స్పందించకపోగా అసలు కేసును తీన్మార్ మల్లన్న పైన పెట్టారు.
ఆఫీస్ పైన దాడి చేసి విచ్చలవిడిగా విధ్వంసం సృష్టించి ఇష్టానుసారంగా రక్తపాతం క్రియేట్ చేసి అక్కడ క్యూనిస్ ఆఫీసులో రక్తపాతం క్రియేట్ చేసి రక్తం ఏరులో పారింది. ఇష్టానుసారంగా ఎటు పడతాడు కూడా అక్కడ మొత్తం గ్లాసులు మొత్తం బలగొట్టి క్యాబిన్లకు ఏరు. వాడు ఏమంటాడు ఒక్కొక్కడు ఇవాళ మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిజాలు బయటకు పెట్టిండు. తీర్మానం మళ్ళీ నిజాలు బయట పెట్టిండు కాబట్టే జీర్ణించుకోలేక మళ్ళీ కల్వకుంట్ల కవితతోని మళ్ళీ కుట్రపడే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా కల్వకుంట్ల కవిత కానీ నిజంగా ఈ కల్వకుంట్ల కవితకు సంబంధించిన అనుచరులు కానీ ఎవరన్నా మళ్ళొక్కసారి చూడు వాళ్ళు ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నారు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయనుకున్నాడు, మేము ఏం చేసిన నడుతుంది, గతంలో దాడులు చేసినవి మమ్మల్ని ఏమైనా వీకిరా అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీ సమాజం మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మొత్తం తీన్మార్ మల్లన వైపు ఉన్నది. తీన్మార్ మల్లన బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే జీర్ణించుకోలేక నువ్వు కల్వకుంట్ల కవితతో ఆడిస్తున్న డ్రామా అనేది అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా తీన్మార్ మల్లనపై దాడి చేస్తా అంటే ఎవడు ఊకోడు. దయచేసి మిత్రులారా ఒక్కసారి ఇది వినే ప్రయత్నం చేయండి. ఏదైతే తీన్మార్ మల్లన్న ఇలా కవితక్క మీద అవాక్కులు చెవాకులు పెళ్తుండో, బిడ్డ జాగ్రత్త తీన్మార్ తిక్కర మల్లిగా ఇంతకు ముందే నీ మీద దాడి చేసినాం బిడ్డ, భౌతికంగా దాడి చేసినాం, త్రుడిలో తప్పించుకొని ప్రాణం కాపాడుకున్నావు. ఇక నుంచి కవితక్క మీద ఇలాంటి అవాక్కులు చెవాకులు పెళ్ళినా బిడ్డ తస్మ జాగ్రత్త. ఇలా అగ్గిపెట్టి హరీష్ రావు అనేటువంటి మాటలు నువ్వు విని బిడ్డ వాని ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయి ఇలా కవితక్క మీద మాట్లాడేటువంటి మాటలు తక్షణమే వెనుకకు తీసుకపోతే బిడ్డ నిన్ను తరిమి కొడతాము. ఒక పార్టీ టీఆర్పీ అని పార్టీ పెట్టుకొని బతుకుతున్నటువంటి నువ్వు బతుకమ్మ అప్పుడు తల్లి బతుకమ్మ అని ఇంటర్వ్యూ చేసి తల్లి నువ్వు తెలంగాణ బతుకమ్మ అని మాట్లాడినటువంటి నువ్వు బిడ్డ ఒక తెలంగాణ ఆడబిడ్డని పట్టుకొని మాట్లాడేటువంటి మాటలు నీకు బుద్ధి ఉందా? పూటకో ఇల్లు ఇక్కడ అడుక్కొని తినబెట్టిన కొడుక, బాబా చాయ్ దే పైసా దేదో ఏక రూపాయి దాలో అని చెప్పి స్కానర్ పెట్టుకొని బతికినటువంటి బతుకు ఇలా లక్షల కోట్లు వేల కోట్లు నీకు ఎక్కడొచ్చినాయి బిడ్డ? సెటిల్మెంట్లు నీ నీ బ్యాచ్ లక్షల కోట్లు వేల కోట్లు కాదురా హౌలేగా. ఫస్ట్ స్క్రిప్ట్ ఆడ చూసుకుంటా చదువు, ఇక్కడ రాసుకున్నావు కదా. ఛాయ బాబాదే కాదు, ప్రజల కోసం మాట్లాడినరా, ప్రజల కోసం అడుక్కున్నారా పిచ్చోడా. ప్రజల కోసం మీ కల్వకుంట్ల కవిత లెక్క నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, లేకపోతే నాకు ఉండడానికి ఇల్లు లేదు, నేను కిరాయికి ఉంటున్నాని బుర్జ్ ఖలీఫాలో ఏం విల్లాలు కొనుక్కోలే, బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుక్కోలే మంది సొమ్ముతోని, కాళేశ్వరం వచ్చిన కమిషన్లతో కొనుక్కోలే. ఆడ జనం సొమ్ముతో ఈరోజు తీన్మార్ మల్లన ఎంజాయ్ చేస్తలేడు. అర్థమైందా? నీకు దమ్ముంటే, నీ ప్రభుత్వానికి దమ్ముంటే మొన్నటిదాకా కల్వకుంట్ల కుటుంబంలో నిజంగా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అరాచక పరిపాలన చేసినప్పుడు కొట్లాడినప్పుడు ఎవరిని సంఖ్యరాకిరా మీరు? ఇవాళ వచ్చి 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు బీసీలు గుర్తుకురాలే, ఇలా అన్యాయం జరుగుతుందని గుర్తుకురాలే. నీ స్వార్థం కోసం అడ్డగోలుగా డబ్బులు సంపాదించి లిక్కర్ స్కామ్లో 3 నెలలు అరెస్ట్ అయ్యి అడ్డగోలు 300 కోట్ల స్కామ్లు ఇరికి ఇలా పార్టీ పెడుతుంది అనగానే చెంచగాల లెక్క వచ్చి తమాషాలు చేస్తున్నారా ఇక్కడ రోడ్ల మీద? ఓవర్రా అడుక్కున్నది ఎంతమందికి సాయం? మీ కల్వకుంట్ల కవిత ఎంతమందికి సాయం చేసింది చూపెట్టరు ఒకసారి. జనం సొమ్ము తినుకుంటా అడ్డగోలుగా బలిసి 100 కోట్లు సంపాదించి ఈరోజు ఇష్టానుసారంగా సంపాదించిన నువ్వు మీ కల్వకుంట్ల కవితను అడుగు ఎంతమంది బీసీ నాయకులకు ఎరేస్తున్నాడు పైసలు, డబ్బులు అయినా పెడతా నేను సీఎం కావాలని ఎంతమందికి ఎరేస్తున్నాడు? సీఎం అవడానికి ఏం ఇది రాజరిక పాలన, రాజుల పరిపాలన రాహోలేగా? ఏం తలకాయ ఏం మాట్లాడుతున్నారా నువ్వు అసలు? సోయి లేకుండా బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే కల్వకుంట్ల కవితతోని రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డ్రామా ఇది 100% తీన్మార్ మల్లన బయట పెట్టింది. కాబట్టి ఈ కుట్ర ఒకసారి త్రుడిలో తప్పించుకున్నావు, ఒకసారి చెయ్యి బిడ్డ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెయ్యిరా, ఒకసారి చూద్దాం. త్రుడిలో తప్పించుకున్నాడు చూసిరా. వీళ్ళు ఇంత డేర్ అండ్ డాష్గా మేము భౌతికంగా దాడి చేసినామని చెప్తున్నా కూడా ఇక్కడ ఉన్న రెడ్డి ప్రభుత్వం పట్టించుకుంటలే అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకుంటలే అంటే దీని వెనక ఎవరు ఉన్నదని క్లియర్గా అర్థమవుతుందా? బీసీ ఉద్యమాన్ని ఇట్లా పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఎంత డ్రామా ఆడుతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు. ఒక్కసారి గమనించుకోవాలి బీసీ ప్రజలు. ఒక్కసారి ఇలాంటి చెంచాగాలను పెట్టుకొని దమ్ముంటే కల్వకుంట్ల కవిత బీసీల కోసం ఏం చేస్తుందో అది మాట్లాడాలి. దమ్ముంటే 9.5 సంవత్సరాల పాటు అరాచకాలు చేస్తూనే ఎందుకు మరి నోరు ఇప్పలేదో అది మాట్లాడాలి. ఈరోజు లక్షల కోట్లు సంపాదించి అడ్డగోలు పైసలు సంపాదించి పార్టీ పెట్టడానికి ఈ ఛానల్ కూడా పెడతా చూడు, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టిస్తుంది. కొంతమంది ఉంటుంది అందులో ప్యాకేజ్ స్టార్లు ఉంటారు. యూట్యూబ్ ఛానల్ ఈ బీసీలే ఎంచుకుంటుంది. ఎందుకు ఎంచుకుంటుంది అంటే బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకు బీసీలే కావాలి కాబట్టి ఈ చెంచా యూట్యూబ్ ఛానల్ కొంతమంది ఎంచుకుంటుంది. నేను చెప్తా ఆ యూట్యూబ్ ఛానల్ కూడా. దయచేసి మిత్రులారా, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్నో వస్తాయి బీసీ ఉద్యమంలో. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు తీన్మార్ మల్లనను ఉద్యమం నుంచి ఒక డైవర్ట్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. భౌతికంగా దాడి చేసినాం ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడితే
మళ్ళొక్కసారి గిట్ట ఇలాంటి బల్బు మాటలు మాట్లాడితే తీన్మార్ మల్లన్న పైన, బీసీ ఉద్యమ నాయకుడు తీన్మార్ మల్లన్న పైన ఇలాంటి బల్బు మాట ఇట్లా మాట్లాడితే చెంచా నీ చిల్లర డబ్బులకు ఆశపడి కవి తీసిరే చిల్లర డబ్బులకు ఆశపడి అన్ని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే కారు కూతలు కూస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. జాగ్రత్త బిడ్డ. ఎందుకు చెప్తున్న మాట అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి ఏ నాయకుడు కూడా మాట్లాడలే. తీన్మార్ మల్లన్న ఒక్కడు పార్టీని తెగించి మాట్లాడిండు. అందుకోసమే రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న డైరెక్ట్ అటాక్ చేయలేక కల్వకుంట్ల కవితను దగ్గర పెట్టుకుని ఆడిస్తున్న డ్రామాలో బలి పశువులు అవుతారు మీరే. కల్వకుంట్ల కవితకు ఏం లేదు, ఒక మంత్రి పదవి వస్తుంది కావచ్చు గంతే. మరొకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఒక మంత్రి పదవి ఇస్తారు కావచ్చు అంతే. కానీ మీ బిచ్చపల్ల బతుకులు అయితే గుర్తుపెట్టుకోరు. ఇచ్చే చిల్లర పైసలకు ఆశపడి ఇష్టానుసారం మీడియా ముంగట వెళ్తే మాత్రం జాగ్రత్త. ఎందుకంటే బీసీ ఎస్సీ సమాజం మల్లన్న పక్షాన ఉన్నది, మీ దొరసాని పక్షాన కాదు, మల్లన్న పక్షాన ఉన్నది. 9.5 సంవత్సరాల కాలంలో ఇల్లు కూడా దిక్కులేని కల్వకుంట్ల కవితకు ఇల్లు కూడా దిక్కులేని కాలంలో ఈరోజు బూర్జ్ ఖలీఫాల ఈ విల్లాలు ఎట్లా వచ్చినాయి, ఫ్లాట్లు ఎట్లా వచ్చినాయి, అక్కడ బంజారా హిల్స్లో అంత పెద్ద భవనం ఎట్లా వచ్చింది అని చెప్పాలి సోయిలేనోడు. అదే అడగాలరా నువ్వు. మల్లన్న కాదు అడగాల్సింది. మల్లన్న 9.5 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉంటే ఏం చేతులేనో ఏమన్నా ఆకులు పట్టుకున్నారా, లేకపోతే ఇంకేమైనా సంకం లాకిరేమన్నా? ఇలా హరీష్ రావు వేస్తే హరీష్ రావు బిచ్చం వేస్తున్నారా మల్లన్నకి? హౌలేగా బుద్ధునా మాట్లాడడానికి, ఒక మాట మాట్లాడడానికి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి కల్వకుంట్ల కవిత వేసిన బిచ్చం కోసం మాట్లాడతాం, చిల్లర పైసల కోసం కల్వకుంట్ల కవితను దొరస సంకనాకుతామంటే నాకురి. కానీ ఒళ్ళు బలిసి మీడియా ముంగడికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే వాడు ఊరుకోడు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ అంత ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలను పడుతూ ఉన్నారు. మనం తస్మాత్ జాగ్రత్త మిత్రులారా.